హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భారతీస్ క్రియేటివ్ గార్డెనింగ్ అండ్ కుకింగ్. ఈరోజు టేస్టీగా ఉండే మజ్జిగ మిగిలిపోతే చేసుకునే చిన్న వంటకం చెప్తాను. మెంతి మజ్జిగ అంటారు. ఇది పూర్వకాలం వంటకం అన్నమాట. నానమ్మలు అమ్మమ్మలు చేసేవి. చిక్కటి ఇలా మజ్జిగ చేసుకొని అందులో పసుపు, కరివేపాకు, ఉప్పు వేసి పక్కన పెట్టుకుని బాణంలో కొంచెం నెయ్యి వేసుకుని అందులో మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేస్తారు. అందుకే దీన్ని మెంతి మజ్జిగ అంటాం. కొంచెం చాలు కరివేపాకు వేసుకుని ఆ పోపు మజ్జిగలో పెట్టుకుంటే టేస్టీ మెంతి మజ్జిగ రెడీ అవుతాయి. కొంచెం పులిసినా పర్వాలా, పెరుగు చాలా టేస్టీగా ఉంటాయి. హెల్దీ, చాలా కమ్మగా ఉంటుంది. కమ్మటి పెరుగుతో కూడా చేసుకోవచ్చు, మజ్జిగతో. ఎవరికైనా తెలియకపోతే చేసుకుంటారని పెట్టా. ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈ మెంతి మజ్జిగ ఇంట్లో ఏం పదార్థాలు లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకుని చక్కగా అంత పోపు పెట్టుకుని అన్నమంతా ఈ మెంతి మజ్జిగతోనే తినచ్చు. అంత కమ్మగా బాగుంటాయి. పిల్లలు, ముసలోళ్ళు కడుపులో కొంచెం సరిగ్గా లేకపోతే ఈ మెంతి మజ్జిగ పోసుకు తింటే కొంచెం కడుపులో రిలీఫ్గా ఉంటుందన్నమాట. అలాగే ఒంటికి కూడా, ఎండాకాలం అనుకోండి, ఒంటికి కూడా చలవ చేస్తుంది. ఎక్కువ ఎండాకాలం చేసుకునేవాళ్ళు పూర్వం. నానమ్మలు అమ్మమ్మల ట్రెడిషనల్ వంట అన్నమాట. వంట అంటే వంట కాదు, 2 నిమిషాల్లో చేసుకునే ఈజీ చిన్నపాటి చారు అనుకోండి. కాబట్టి తెలియని వాళ్ళు ఉంటే మీరు కూడా చేసుకుని అన్నంలో పోసుకు తిని ఎంత టేస్టీగా ఉన్నాయో, నేను చెప్పినట్టు ఉన్నాయా లేదా అని నాకు తప్పకుండా కామెంట్లు పెట్టండి. చూసారా ఎంత బాగున్నాయో టెంప్టింగ్గా. ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.